హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని వంట వైబ్స్. ఈరోజు మనం ఓట్స్ చపాతీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ ఆఫ్ ఓట్స్ పౌడర్. మీరు రోల్డ్ ఓట్స్ కానీ నార్మల్ ఓట్స్ కానీ పౌడర్ చేసుకొని ఒక కప్లోకి తీసుకోండి. మీరు ఏదైతే కప్ ఆర్ మెషరింగ్ జార్ తీసుకుంటారో సేమ్ క్వాంటిటీలో చపాతీ పిండిని అయితే తీసుకోవాలి. నా దగ్గర 2 సేమ్ కప్ ఉన్నాయి, సో 2 ఈక్వల్ క్వాంటిటీస్లో అయితే నేను తీసుకున్నాను. అండ్ ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 5 నుంచి 6 వెల్లుల్లిపాయ రెబ్బలు. నేను ఇవి మిక్సీ జార్లో వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేస్తాను. వెల్లుల్లిపాయలు, తొక్కు తీసుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర అండ్ 2 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేస్తాను. నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీరని ఇట్లా మిక్సీ జార్లో పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని, చపాతీ పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలి. 1 కప్ ఓట్స్ పౌడర్, గోధుమ పిండి, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, తగినంత సాల్ట్, కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే బటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలిపేసుకోవడమే. ఇది చాలా ఈజీ అండి ప్రాసెస్. ఇందులోకి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ చపాతీ పిండిని అయితే మనం చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఈ చపాతీ పిండిని మనం చిన్న బాల్స్ కింద చేసుకుని వీటిని ఇప్పుడు చపాతీలు చేసేసుకుందాం. కొంచెం ఈ చపాతీ పిండిని చపాతీ పీట మీద వేసుకుని చపాతీ కర్రతో మనం చపాతీలు అయితే ఇప్పుడు చేసుకుందాం. ఇందులో మనం వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాం కదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇది మనం చపాతీ లాగా, పుల్కా లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది పాన్ మీద కాల్చుకుందాం. పాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని చపాతీని కాల్చుకోవాలి. చూసారు కదండి, ఓట్స్ చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి నార్మల్ చపాతీ కన్నా కొద్దిగా గట్టిగా ఉంటాయి, ఎందుకంటే ఇందులో మనం ఓట్స్ యాడ్ చేసాం కాబట్టి. మీకు నచ్చిన కర్రీ యాడ్ చేసుకుని అయితే మీరు తినచ్చు. లంచ్ బాక్స్ రెసిపీలోకి, డిన్నర్కి, డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ రెసిపీ. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.